ఇల్లంతా ఇంత క్లీన్ గా ఉందేంటి? ఎవరు క్లీన్ చేశారబ్బా? చారు వచ్చే టైం కూడా ఇది కాదే. సంజ లేచావా? సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. నైట్ తాగొచ్చావు కదా? ఏంటి సంజ, నన్ను నన్ను అనుమానిస్తావా? ఇలాంటి రోజు ఒకటి వస్తే నేను ఏ రోజు అనుకోలేదు. ఈ బాధలో నేను ఆఫీస్కి వెళ్ళను, సెలవు పెట్టేస్తాను. నువ్వు లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏ? ఈరోజు సండే. అమ్మ దొరికిపోయినట్టున్నాను. అయినా విషయం అది కాదు. నైట్ ఎంత తాగొచ్చావు? అంటే ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే లైట్గా తాగాను. సండే అని కూడా గుర్తులేనంత లైట్ గానా? అంటే వీకెండ్ కదా అని చెప్పి స్టార్ట్ చేసాం. మత్తులో సండే కూడా ఎండ్ అయిపోయిందని అనిపించలేదు. అందుకేనా ఇల్లంతా క్లీన్ చేసావు? ఏంటి అంత పని చేశానా? తిని ప్లేట్ కడగను కదా నేను. అంటే పెళ్ళికి ముందు పని మనిషి వచ్చాక చేయట్లేదు కదా. అయినా చారు ఎక్కడుంది? ఎప్పుడు లేట్గానే వస్తుంది. ఫోన్ చేయి ఫస్ట్. హలో. చారు ఎక్కడున్నావు? నేనా? ఏంటి? హాస్పిటల్లో ఉన్నా అమ్మగారు. హాస్పిటలా? ఏమైందే నీకు? నాకు కాదు, నా మొగుడికి. అయ్యో ఏమైంది? అది రాత్రి తాగి ఇంటికొచ్చే దారిలో కుక్కలతో కుస్తీ పడ్డాడు. అవి ఖర్చు పెట్టాయి. అబ్బో వినడానికి ఏదోలా ఉంది. అవునమ్మగారు. సర్లే నువ్వేం బాధపడకు, నేను రాజు వస్తున్నాం. అమ్మగారు మీరా? ఎందుకు? ఎందుకంటే అవేంటే? అదే అమ్మగారు, ఈరోజు సండే కదా, రాత్రి తాగిన తాగుబోతు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ మీరెందుకని. ఆ కాకరకాయలు పావు కిలోతో కడితే నేను వెళ్తానమ్మా. 2 నిమిషాలు అన్న, 2 నిమిషాలు. అరగంట నుంచి ఫోన్లోనే ఉన్నావు. అదేంటి పక్కన ఎవరో కూరగాయల గురించి అడుగుతున్నారు? అది అమ్మగారు, కొబ్బరి నీళ్ళు తాగడానికని బయటకు వచ్చాం. ఇక్కడ కూరగాయల షాప్ ఉంది. ఓకే ఓకే సరే సరే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి, సరేనా? అలాగే అమ్మగారు. ఏం కావాలి బాబు నీకు? రాజు, మన ఇంట్లో కూడా కూరగాయలు అయిపోయాయి, వెళ్ళి తెచ్చుకుందాం. ఒక 5 minutes, నేను రెడీ చేస్తాను. మీ ఫ్రెండ్ దినేష్ లా ఉన్నాడు. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? అరే దినేష్, నువ్వేంటి? నీ చేతిలో ఫ్లేవర్ ఏంటి? నీకేంటి బాబు, పెళ్ళయింది, తోడుగున్నారు. నాకేంటి సింగిల్ గాని. సింగిల్గా ఉండడం ఇంకా నా వల్ల కాదురా. ఇప్పటి నుంచి కనిపించే అమ్మాయికి ఇస్తా పువ్వు, ఒప్పుకుంటే చేస్తా లవ్. రోడ్ మీద కనిపించే ప్రతి అమ్మాయికి పువ్విస్తే వాళ్ళు చెప్పులు ఇసురుతారు. అందుకే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమనేది. ఫ్రెండ్ యాపా? ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న యాప్ ఇది. దీంట్లో లక్షల మంది అమ్మాయిలు ఈ యాప్ ని యూజ్ చేస్తున్నారు. యాప్ అంటున్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారేమో. అందరి ప్రొఫైల్స్ పక్కా వెరిఫైడ్. ఈ యాప్ చాలా సెక్యూర్ కూడా. నీకు నచ్చితే ఆడియో వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? నువ్వు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వర్చువల్ గిఫ్ట్స్ కూడా పంపించవచ్చు. దీంట్లో అమ్మాయిలు మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. నీకు మూవీస్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. అయితే దీంట్లో దమ్ స్లాట్స్ కూడా ఆడుకోవచ్చు. అప్పుడు మీ మధ్య ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. తొందరగా యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఒక మంచి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయి, ట్రావెల్ చేయి. అంతేగాని రోడ్ల మీద తిరిగి టైం వేస్ట్ చేసుకుని అందరితో తిట్లు తినుకు. ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకుంటా. అమ్మా కూరగాయలు. ప్రకాష్, నువ్వేంటి షాప్ ఏంటి? పనులను తీసేసారా? కాదు ప్రకాష్, ఇది ఇంకో పని, సైడ్ బిజినెస్. ఇంకో పనా? ఎందుకు చారు నీకు ఇన్ని కష్టాలు? నిన్ను ఇలా చూడలేకపోతున్నాను చారు. ఏం చేస్తాం ప్రకాష్, విధిరాత. కాలం కలిసి వచ్చుంటే మనం కలిసి ఉండేవాళ్ళం చారు. ఆరిపోయిన దీపం నుంచి వెలుగొస్తుందా? రాలిపోయిన చిగురు నుంచి పండొస్తుందా? ప్రకాష్, అదే చారు, ఎన్ని చేసినా మనం ఈ జన్మలో కలవలేమని చెప్తున్నా. చారు బంగాదుంపలు ఎంత? మరి చారులో ఉంది. చారు ఇక్కడ ఎందుకుంటుంది? హాస్పిటల్లో ఉంటుంది. చారు హాస్పిటల్ ఎందుకుంటుంది? చారు మీకు తెలుసా? తెలుసు, తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, అంటే నా క్రష్ కూడా. అయితే మేము మాట్లాడేది మీ చారు గురించి కాదులే. మరి
చారుసేల మా ఇంట్లో పని మనిషి, ద స్మార్ట్ పని మనిషి. నేను మాట్లాడేది కూడా తన గురించే. ఇక్కడే ఉందిగా. అబ్బా ఈ ప్రకాష్ నా కొంప ముచ్చేలాగే ఉన్నాడు. చారు నువ్వేంటి ఇక్కడ? ఇది తన షాప్ కాబట్టి ఇక్కడ ఉంది. అయినా మీకెందుకు? అయినా తను హాస్పిటల్లో కదా ఉండాలి. ఆ? అసలు మీరు మనుషులేనా? పాపం తను ఎండ కష్టపడి పని చేసుకుంటుంటే హాస్పిటల్ ఉండాలని కోరుకుంటారా? ప్రకాష్ ఆచారు నువ్వు మనసాక్షి లేని వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నావు. పని మానే నువ్వు అసలు. మానే మేము ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉన్నాను చెప్పి ఎక్కడేమో సైడ్ బీరీ చేస్తావా నువ్వు? ఈజ్ డూయింగ్ ఈజ్ ఓన్ బిజినెస్. వయారు రాసుకో. చూసావు మన ఇంగ్లీష్. అమ్మగారు మనం పక్కెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ కస్టమర్లు ఉన్నారు. పదండి. నువ్వెక్కడికి? చారు ఇట్స్ మీ ప్రకాష్. పొట్లకాయగా పొడుస్తా. ఇది బీరకాయ కదా, బీరకాయ కాబట్టి బతికిపోయావు. నువ్వు అంత ఆర్షం మాట్లాడే చారు, చచ్చిపోవాలనిపిస్తుంది. అయితే నా కోసం ఏమైనా చెప్తావా? నీకోసం అంతరిక్షంలో ఇల్లైనా కడతాను చారు. అయితే ఈ రోజంతా కూరగాయలమ్ము, సాయంత్రం రోజు డబ్బులు వసూలు చేసుకుంటా. పదండి అమ్మగారు. చారు 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 పని మానేసి మరి వ్యాపారం పెట్టుకున్నావా? అయ్యో అమ్మగారు పని మానేసాను నేనెప్పుడు చెప్పాను? ఈ రోజు పనికి కూడా రాలేదుగా. హా, మరి నేను పనికి రాకపోతే ఇల్లంతా క్లీన్ చేసింది ఎవరు? అదంతా నీ పనా? లేకపోతే రాజుగారు బాగా తాగొచ్చి క్లీన్ చేశారనుకున్నారా? మధ్యలో నా గురించి ఎందుకులే. అయినా నీకు ఇన్ని పనులు చేయాల్సిన అవసరం ఏంటే? ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు? అయినా అసలు ఉద్యోగాల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఎవరిని చూసినా కూడా బిజినెస్ 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 అంటున్నారు. అందరూ జాబులు మానేసి వాళ్ళ ఆఫీస్ పక్కన పునుగులు పిజ్జా దోశలు అమ్మి రిచ్ పీపుల్ అయిపోతున్నారు. కొంతమంది అయితే జాబులు చేసుకుంటే బిజినెస్లు నడుపుతున్నారు. సైడ్ బిజినెస్ అంటారు, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. నిజమే చారు. మా ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు కదా, వాడు నాతో పాటు పనిచేసేవాడు. మా ఆఫీస్ పక్కనే పునుగులు షాప్ పెట్టుకున్నాడు. వాడు నాతో పాటు పనిచేసే శాలరీ కన్నా ఇప్పుడు వాడు ఇన్కమ్ 1 lakh ఎక్స్ట్రా వస్తుంది తెలుసా? మరి ఈ ఐడియా నాకు మొన్నే వచ్చింది, కానీ జాబ్ మానేసే ధైర్యమే లేదు. ఎందుకంటే మీరిచ్చే జీతమే కదా ఇక్కడ పెట్టుబడి. సరే గాని సుమారుగా ఎంత మిగులుతుంది? అన్ని ఖర్చులు పోను నెలకు 60,000 ఉంటాయి. అమ్మా 60,000? 60,000? అర్జెంటుగా నాకు ఒక మంచి బిజినెస్ ఐడియా ఇచ్చారు. సంజయ్ మా ఆఫీస్ పక్కన పాన్ షాప్ పెట్టుకుని మంచి డబ్బులు వస్తాయి. అమ్మగారు మీరు కూడా మీ ఆఫీస్ పక్కన జ్యూస్ షాప్ పెట్టుకోండి. హా, ఐడియా బాగుంది. రాజు పద, మనకు చాలా పనులున్నాయి. వస్తాను చారు. ఇన్ని రోజులు ఆఫీస్లో ఎంప్లాయీస్కి శాలరీ కట్ చేస్తుంటే భయపడలేదు. ఇదన్నమాట సంగతి. బిజినెస్ మ్యాన్ అనే పదానికి మీనింగే మార్చేస్తారు కదరా. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఫ్రెండ్ అప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్.